అయితే సమ్‌టైమ్స్ ఈ మాల అనేది జారిపోవటం, తెగిపోవటం జరుగుతూ ఉంటుంది అవునమ్మా. దీక్షలో ఉండేటప్పుడు. అవునమ్మా. అదేమైనా అపశకునానికి సూచన. చాలామంది దాన్ని ఒక పెద్ద దీనిగా చూస్తూ ఉంటారు. అవునమ్మా. అది ఏదో ఒక రీత్యా తెగిపోవచ్చు. అవునమ్మా. దాన్నెలా చూడాలి అంటారు? తప్పనిసరిగా తెలియజేస్తామ్మా. దీక్షకు ప్రస్తుతం ఇప్పుడు వ్యాపారం రీత్యా ఆలోచిస్తే ఈ మాలధారణకు మనం అందరు పరిస్థితులు ఒకటేగా ఉండవమ్మా. హ్మ్. మాలధారణ చేయాలంటే ఒకప్పుడు రూ. 30 మాలల్లో రూ. 30కే దొరికేవి. హ్మ్. ఇప్పుడు రూ. 150, రూ. 250 ఇలా రకరకాలుగా తయారయ్యాయి. ఈ రూ. 30కే మాల మనకు కావాలి అనంటే తక్కువగా అంటే కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు వాళ్ళ కోసంగా ఆ తీగను అల్లే విధానంలో తేడా వల్ల హ్మ్. అది ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే అంటే పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము అందుకనే ఎప్పుడూ కూడా కొన్ని ప్రాంతాలలో ఒక్క మాలే ధరిస్తుంటారమ్మా. అవును. కానీ జతమాల అనేది ఖచ్చితంగా ఉండాలి. జపమాల. జతమాల అంటే జతమాల. ఒక మాలకి తోడు ఇంకో మాల, తోడు ఓకే. మాల అని కూడా అంటారు.